ఉప్పల్ విజయపురి కాలనీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు రేవెల్ల రాజు ఈరోజు తను బీబీనగర్ పెద్ద చెరువులో విగతజీవిగా పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి తన మృతదేహం అయితే కుటుంబ సభ్యులకు లభ్యమైంది. సో గత కొద్ది రోజులుగా కూడా గత 15 రోజులుగా కూడా కుటుంబ కలహాలతోని రాజు అలాగే తన తల్లి తన తమ్ముడికి సంబంధించినటువంటి కుటుంబ కలహాలతో తను మిస్ అయినటువంటి కంప్లైంట్ కూడా కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్లో అందజేశారు. తను చనిపోతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసి తన తల్లి వల్ల అలాగే ఇతరుల వల్ల నేను చనిపోతున్నానంటూ కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. తన తల్లి తనను మోసం చేసింది, ముఖ్యంగా తన తల్లిని తను కొట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో, తల్లిపై చేయి చేసుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వైరల్ చేయడంతో తను తలెత్తుకొని సమాజంలో తిరగలేకపోతా ఉన్నాను, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, నా కుటుంబాన్ని మంచి పొజిషన్కి తీసుకురావాలనుకున్నాను, కష్టపడ్డాను, అయినా కూడా నాకు ఫలితం దక్కలేదంటూ కూడా మనస్తాపానికి గురైనటువంటి రాజు బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మృతదేహాన్ని నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. అసలు రాజు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా తన కుటుంబ సభ్యులు ఉన్నారు. సో వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎందుకు రాజుగారు ఆత్మహత్య చేసుకున్నారు? మీరు ఏమవుతారు రాజుకి? రాజుకు నేను ఒక స్నేహితున్నా, మా అన్నయ్యనే. రేవెల్లి రాజు అనే వ్యక్తి నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజలలో పేరు తెచ్చుకున్న రేవెల్లి రాజన్నని ఆయన ఇంట్లో సమస్యని, ఇంట్లో 10 మందిలో చర్చించుకోవాల్సిన సమస్యని బయటికి తీసుకొచ్చి వాళ్ళ గొడవని బయట పెట్టి కావాలని చేసి ఆ వీడియో వైరల్ చేయడం వల్ల మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి కారణమైన వ్యక్తులని వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసేదాకా మేము ఊరుకోము. రాజన్న నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఆయన వీడియోలో కూడా చెప్పారు, నా తమ్ముడు భార్య చేసి ఉండొచ్చు అన్నట్టుగా కూడా ఆయన వీడియోలో చెప్పారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అన్న వీడియోలో తమ్ముడు భార్య చేసిందని చెప్పిండు, కానీ ఇది వైరల్ చేసిన వ్యక్తులు ఎవరు, ఈ వైరల్ చేసిన వ్యక్తులు ఎవరు అనేది కావాలి. అది పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే కొద్ది 5 నిమిషాలు కాదు వాళ్ళు తీయడానికి. మా డిమాండ్ అదే, ఈ వైరల్ వ్యక్తిని చేసిన వ్యక్తులని వెంటనే ముందుకు తీసుకొచ్చి వాళ్ళని శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, కఠినమైన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాము. అది పోలీసు వాళ్ళకి మేము అదే అప్పచెప్తున్నాము. రేపటిలోపు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మళ్ళీ ఇక్కడనే అదే శవాన్ని పాడతో తీసుకొచ్చి ఇలా ధర్నా చేస్తాం. వాళ్ళని అరెస్ట్ చేసేదాకా మేము వదిలి పెట్టాము. ఇది చాలా కావాలని చేశారు, మేము ఊరుకోమన్నా దీనికోసం. సో అంటే ఈ గతంలో రాజుకు సంబంధించి కూడా అనేక కేసులు ఆయన మీద ఉన్నాయి, తన తల్లిని కూడా కొట్టాడు అంటూ కూడా కేసులు పెట్టినట్టుగా అయితే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు నిజం? అంటే ఎలా ఉండేవాడు రాజు మీద? ఏం కేసులు లేవండి. ఆయన నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఆయన న్యాయబద్ధంగా ఉండే వ్యక్తే. కాకపోతే ఆయన ఇంటర్నల్గా ఆయన ఫ్యామిలీ విషయాలలో కొంచెం ఉన్నదో ఏమో కానీ ఆయన పబ్లిక్ మనిషి. ఆయనను ఈ విధంగా వైరల్ కావడం వల్లనే ఆయన ఆ విధంగా మనస్తాపానికి గురయ్యి ఆయన అక్కడ బీబీనగర్ అటు సైడ్ ఎక్కడో వెళ్ళేసి ఆయన మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకునేటట్టుగా ఎవరో చేశారు. ఇక్కడ దాన్ని వైరల్ చేసిన వ్యక్తులు ఎవరో మాకు కావాలి. ఆ వైరల్ కావడానికి కారణం ఎవరు ఏంది అనేది బయట పడితే మాకు కూడా బాగుంటుందని మనవి. ఇప్పుడు మిస్ అయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు, చాలా మంది కూడా అతని కోసం వెతుకున్నట్టు కూడా చెప్తాను. సో అక్కడికి వెళ్లే ముందు ఎవరితో మాట్లాడారా మీతో? అంటే మీ ఫ్రెండ్స్తో కానీ మీతో కానీ ఎవరితో మాట్లాడారా? ఆయన వీడియో పెట్టారండి మేము ఇంట్లో, అది మా చనిపోయిన మా బావ. మీ అందరము ఒకే పార్టీ, నాది బీజేపీ, బీజేఎం సెక్రటరీ నా పేరు అబ్రామ్ రెడ్డి. ఆయన గ్రూప్లో సెల్ఫీ వీడియో వేరే వాళ్ళు పెడితే అది వైరల్ మా పర్సన్స్ పెట్టారు, మేము చూసినాం, ఆయన సంజాయించినాం, అన్న దట్ ఈస్ రాంగ్, చేయకండి అని చెప్పి. బట్ స్టిల్ హీ కమిటెడ్ సూసైడ్. ఆయన చివరికి జరిగిందంటే ఒక రాజకీయ చదరంగంలో ఒక పాములాగానే చనిపోయాడు. ఈ రాజకీయం అనే చదరంగంలో ఒక పావులాగా ఆయన తన మరణాన్ని బలవన్మని కోరుకున్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే ఆయన హిందూ ధర్మం కోసం తన జీవితాన్ని తర్పించాడు. నాలాంటి కార్యకర్తల్ని 100 మంది తయారు చేసాడు ఉప్పల్లో. నేను వీళ్ళందరూ ఇక్కడ ఉన్న 50 మందిని తయారు చేసింది ఆయనే. బీజేపీ పార్టీ తరఫున సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని పొగిడే వ్యక్తి, కాపాడే వ్యక్తి. అలాంటి వ్యక్తి తన కన్న తల్లినే కొట్టిండంటే అది ఏం జరిగిందో మనకు తెలుసు. క్షణికావేశం మీ కుటుంబంలో జరుగుతాయి, నా కుటుంబంలో జరుగుతాయి, అందరి కుటుంబాలు జరుగుతాయి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కుటుంబంలో జరుగుతుంది. జరిగింది, దానికి ఆయన ప్రాచిత్త పడ్డాడు, తప్పు ఒప్పుకున్నాడు. కానీ స్టిల్ ఆయన చనిపోయే మరణం వరకు ఎందుకు వచ్చిందంటే ఈ రాజకీయ క్రీడలో ఆయన ఒక పావులాగా వాడుకున్నారు. సమాజం అనేది ఆయన్ని వాడుకుంది. సోషల్ మీడియా, దయచేసి చాలామంది చెప్తున్నా, సోషల్ మీడియాని మంచి కోసం యూజ్ చేయండి, ఇలాంటి చెడు కోసం యూజ్ చేయకండి. తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, కేవలం సోషల్ మీడియాలో ఆయన చనిపోయాడు. ఆయన ఎంత ధైర్యం ఉన్న వ్యక్తి అంటే 100 మంది తయారు చేసిన వ్యక్తి ఒక చిన్న విషయానికి తన బలం మనం ఎందుకు కోరుకుంటాడు ఆయన?
సోషల్ మీడియాలో చనిపోయింది ఆయన ఈరోజు. కేవలం కుటుంబ కారణాలు, బయట కారణాలు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అది అందరికీ ఉంటాయి, నీకుంటాయి, నాకుంటాయి, అందరికీ ఉంటాయి. అవన్నీ మళ్ళీ ఇంపాక్ట్ చేయవు. అంత గొప్పగా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఒక చిన్న జరిగింది, ఏదో ఫ్యామిలీలో జరిగింది, దానికి మాత్రాన్ని అట్లా డెసిషన్ తీసుకున్నాడంటే దట్స్ నాట్ ద బిగ్గెస్ట్ రీజన్. సోషల్ మీడియా వల్ల తను పుట్టినప్పటి నుంచి, పెరిగినప్పటి నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి ఈరోజు వరకు తను ఏర్పరచుకున్నది మొత్తం పోయింది అనే ఫీలింగ్ వచ్చి ఇంకా నా లైఫ్లో ఏం లేదు అని చెప్పి ఆ డెసిషన్ తీసుకోండి. దిస్ ఇస్ కారణం. దయచేసి మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియాని మంచి కోసం వాడండి. ఇప్పుడు ఈరోజు ఎవడైతే వైరల్ చేసిండో వాడి కుటుంబంలో మనుషులు ఉండరు. ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రి లేకుండా పోయిండు. ఆ పిల్లలు అండర్ 16 ఏజ్, 2 కొడుకులు, ఒకరు 13 years, ఒకరు 14 years. ఆ పిల్లలకు తండ్రి ఎక్కడున్నాడు? రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ భార్య పరిస్థితి ఏంటి? దీని గురించి ఎంతమంది ఆలోచిస్తారు? ఇక్కడ మేము అందరం ఉన్నాం, మేము కూడా కొంతకాలం వరకే ఉంటాం. 1 month దాటితే ఎవరు వాళ్ళ జీవితాల్లో ఉండం. మేము మనిషి చనిపోతే ఎవరు ఉండం. మనిషి బతుకున్నప్పుడు ఏదైనా. అందుకే సోషల్ మీడియాని మంచి కోసం వాడండి దయచేసి. ఇది ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియో కారణంగానే నేను బయట తిరగలేకపోతా ఉన్నాను, అలాగే బయట తన మొహం చూపించుకోలేకపోతున్నట్టు కూడా రాజు ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేస్తూ బీబీపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన అయితే మనం చూసాము. తనకు సంబంధించినటువంటి మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఇటు ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆందోళనకైతే దిగారు. ఈ వీడియో ఏదైతే ఉందో వీడియోకి సంబంధించి అసలు వీడియో ఎవరు తీశారు, తీసినటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో ఎందుకు వాళ్ళని ఆ వీడియోని ప్రచారం చేశారు, పెద్ద ఎత్తున మొబిలైజ్ చేశారనేటువంటి దానిపైన కూడా మాట్లాడదాం. అసలు అంటే ఎందుకన్నా ఆ రాజు తన తల్లి మీద చేయి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 4 గోడల విషయాలు ప్రతి ఫ్యామిలీలో ప్రతి దగ్గరే ఉంటుంది. ఈ ఫ్యామిలీ విషయాన్ని తీసుకొచ్చి ఈ రాజకీయంగా కొంతమంది శక్తులు, వ్యక్తులు అందరు కలిసి రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయిన 15 రోజుల తర్వాత ఈ వీడియోని దసరా ముందు రోజు ఈ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. చేసిన యాక్టివ్గా ఉండేవాడా పాలిటిక్స్ లో? ఇక్కడ స్థానికంగా పాలిటిక్స్ లో రాజు యాక్టివ్గా ఉండేవాడా? చాలా యాక్టివ్గా ఉండేవాడు. ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పేవాడు. ఈ విధంగా వాళ్ళ ఇంటి సమస్యను రచ్చకి ఇచ్చిన వ్యక్తులను ఖచ్చితంగా మేము వదిలిపెట్టే సమస్యనే లేదు. ఈ వైరల్ చేసిన వ్యక్తులు మాకు కావాలి. అంటే మీకు ప్రత్యేకంగా ఎవరి మీద అనుమానం ఉందా? మాకు అనుమానాలు ఏం లేవు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. వారి గిట ఈ శవం సాక్షిగా మేము ఇక్కడికి వచ్చిన సాక్ష్యం ఏంటంటే, శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ సాక్షిగా ఈ శవాన్ని తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలంటూ పోలీస్ వ్యవస్థను మేము కోరడం జరిగింది. ఈ పోలీస్ వ్యవస్థ మీద మాకు చాలా నమ్మకం ఉంది. 24 గంటల లోపు ఈ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిని పట్టుకుంటే అసలు వ్యక్తి బయటపడతాడు. మాకు కావాల్సింది సోషల్ మీడియా వైరల్ చేసిన వ్యక్తే కావాలి కదా తప్ప మాకు ఎవరి మీద, ఏ పార్టీ మీద, మాకు ఎవరి మీద మాకు అవమానాలు లేదు. అంటే ఏ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ ఈ వీడియోని వైరల్ చేశారు? అటు ఫేస్బుక్కా లేకపోతే ఇన్స్టాగ్రామా? దేంట్లో? చాలా మటుకు ఫేస్బుక్లలో చేసిర్రు, తర్వాత గ్రూప్లలో చేసిర్రు. అన్ని విధాలుగా అన్ని రాజకీయ పార్టీలలో సూసైడ్. కొంతమంది కారణాల వల్ల తను సూసైడ్ చేసుకున్నాడు. సోషల్ మీడియా కారణం. తన ప్రెస్టేజ్ తను బిల్డ్ చేసుకుంది. తన చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఏదో నిర్మించుకోవడం ఉప్పల్లో అది మొత్తం పోయింది అని ఫీల్ అయిపోయి తను నార్మల్గా అయిపోయి అబైట్మెంట్ సూసైడ్. ఒకటి మా విన్నపం ఏంటంటే, పోలీసు వ్యవస్థ మీద మాకు చాలా గౌరవం ఉన్నది. మేము అధికారి పార్టీల మీద ఎప్పుడు సోషల్ మీడియాలో పెడితే దాన్ని వచ్చి అరెస్టులు చేసుకోబోతారు. ఈరోజు 10 రోజుల నుంచి ఈ వీడియో వైరల్ అవుతుంటే మరి ఎందుకు పట్టించుకోలేదు? మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. పోలీసు వ్యక్తుల మీద కూడా మాకు ఇప్పుడు అవమానాలు వస్తున్నాయి. ఎందుకంటే మేము ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో పెడితే ఎంబడే ఇంటికి వచ్చి లిఫ్ట్ చేసుకొని పోతారు. ఇంత మంచి ఇటువంటి ఈ వైరల్ అయిన వీడియోని వెనకాల పట్టుకోవడానికి వాళ్ళకు రాదా? దీని వెనకాల రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాను ఎవరైతే పోస్ట్ చేసిరో వాళ్ళని పట్టుకుంటే అసలైన వ్యక్తి బయటపడతాడు. ఇటు సోషల్ మీడియాలో ఏదైతే వీడియో వైరల్ చేశారో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా రాజు సానుభూతి పరులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాని ఇవాళ రేపు చాలా దారుణంగా వాడుతూ ఉన్నారు. సో ఏదైతే మంచి కోసం వాడాల్సినటువంటి వాటిని కూడా చెడుగా వాడుతూ ఉన్నారు. చెడుగా కొంతమంది క్యారెక్టర్స్ని కూడా హననం చేసేటువంటి పనిలో ఈ యొక్క సోషల్ మీడియా పడుతుంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు రాజుకు సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే ఆయన కుటుంబ కలహాలు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి సో దాన్ని తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో పెట్టి కావాలనే
రాజు ఆత్మహత్య చేసుకునేలాగా చిత్రీకరించారంటూ కూడా రాజుకు సంబంధించినటువంటి స్నేహితులు అలాగే ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వేణుతో విజయ్ బిగ్ టీవీ ఉప్పల్ నుండి.